ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇస్తానం. ఆ రోజు రేవంత్ రెడ్డి, కొండ సురేఖ, కొండ మురళి పక్కకున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా హామీ ఇచ్చిళ్ళు, మీ స్థలాలు మీకు అప్పచెప్తామని. ఈరోజు వెళ్తే ఎందుకు వచ్చినావు, మీ స్థలాలు మీరు ఇచ్చినావు, మీరు అమ్ముకుపోవాలి, ఎవరి దగ్గర పోవాలన్నా పాలుపోక అన్నా, దీని విషయంలో మాకు వాస్తవాలు తెలిసినాయి, చేసిందంత వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు. కాబట్టి నువ్వే నాయకత్వం వహించు, మేమందరం కూడా కార్మిక లోకమంతా ఏకతాటి మీద ఉంటామన్నారు. ఇవాళ మేము చెప్తున్నాం, మీరు మీ ప్రభుత్వం ఈజే మిల్లు కార్మికులకు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏ సర్వే నంబర్లు ఉంటాయో ఆ సర్వే నంబర్లో మిగులు భూమిలో పట్టాలు ఇవ్వాలన్నది మా డిమాండ్. రెండో డిమాండు ఏదైతే కార్మిక భవనం ఉన్నదో కట్టడాన్ని నిలువెత్తు మీ అధికార దాహంతో అర్ధరాత్రి కూల్చి తెల్లారి మీ భర్త కొబ్బరికాయ కొట్టిండు, దాన్ని తిరిగి కార్మికులకు అప్పయ్యే వరకు మేము నిద్రపోయేది లేదు. ఎంతటి వారైనా కానీ మేడే వరకు టైం ఇస్తున్నాం. తర్వాత మా యొక్క శక్తి ఏంది, మా యొక్క నిరసన ఏంది, మా యొక్క ఉద్యమం ఏంది అన్నది కూడా ఎమ్మెల్సీ లైన్లు, ఎమ్మెల్యే లైన్లు. కానీ ఈ 318 మందికి న్యాయం జరగలే. దొంగే దొంగ అన్నట్టుగా బసవరాజ్ సారయ్య ఎమ్మెల్యే ఉన్నప్పుడే వీళ్ళను అంతం పట్టించిండు. మరి అంతం పట్టించి ఇప్పుడు ఏనాడు 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడలే ఆయనే. ఇప్పుడు మాత్రం మండలిలో మాట్లాడుకుంటూ చిలక పలుకులు పలుకుతున్నాడు. అయ్యా, నువ్వే కదా వీళ్ళని రోడ్డు పాలు చేసింది, నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడే కదా మొత్తం భూమినంతా అమ్మకం చేసింది. చెరుకుపల్లి శ్రీనివాసరెడ్డి కూడా చైర్మన్గా, నువ్వు శాసనసభ్యునిగా దీన్ని నాశనం పట్టించింది మీరు కాదా? ఈరోజు చిలక పలుకులు పలికితే ఎవరు నమ్ముతారో అందరూ ఉన్నారు. ఇప్పుడు 100 మంది మరణిస్తే రమారమిగా 200 పైచిలకి ఇవాళ ఉన్నారు. ఆ 100 మంది కుటుంబాలు కూడా ఉన్నాయి. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రదీప్ రావు మాట్లాడతాడు. మరి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వమే కదా దీన్ని మొత్తం సీజ్ చేయమని 2002 రోజు చాలామంది నాయకులు కూడా ఒక బీసీ మీద, ఒక బడుగు బలహీన వర్గాల మీద అన్యాయం చేసి ఒక నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి నింద వేస్తే మీరు చదువుకున్న వారు, విజ్ఞత ఉన్నది, మీకు నాలెడ్జ్ ఉన్నది, ఈ డాక్యుమెంట్లు తప్ప మరి డాక్యుమెంట్లు చూసి మాట్లాడాలి. కానీ మీరు సోయి లేకుండా